ఉపాయం. ఒక నదీ తీరాన ఒక పెద్ద చెట్టు ఉండేది. దాని మీద ఒక కాకి గూడు కట్టుకొని పిల్లా పాపలతో హాయిగా ఉండేది. కాకి తన పిల్లలకై ఆహారం తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడల్లా ఆ చెట్టు కిందున్న పుట్టలోని పాము చెట్టు పైకి పాకుతూ పోయి కాకి గూట్లోని గుడ్లను చిన్న చిన్న పిల్లలను తింటూ ఉండేది. ఆ విషయం తెలుసుకున్న కాకి చాలా విచారించింది. పావు పీడను వదిలించుకునే ఉపాయము ఆలోచించింది. ఒకరోజు అక్కడికి దగ్గరలో ఉన్న రాజుగారి అంతఃపుర స్త్రీలు తమ నగలను తీసి గట్టున పెట్టి సరస్సులో స్నానం చేయటాన్ని కాకి చూసింది. కాకి ఆ నగలలోని ఒక హారంను ముక్కున కరుచుకొని పైకెగిరింది. అది చూసిన రాజభటులు దానిని వెంబడించారు. వారు చూస్తుండగా కాకి ఆ హారాన్ని పాము పుట్టలో వేసింది. భటులు పుట్టను తవ్వి పామును చంపి హారాన్ని తీసుకున్నారు. దాంతో కాకికి పాము పీడ తొలగిపోయింది. ప్రశాంతమైన మనసుతో ఆలోచించిన ఆపదలను దాటడానికి ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. ఉపాయంతో ఎంతటి అపాయమునైనా దాటొచ్చని తెలిసింది కదా పిల్లలు.